హలో మమ్మీ. హాయ్ ఫ్రెండ్స్. హాయ్ గాయ్స్. సో అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. సో మమ్మీ ఈరోజు ఏం చేస్తున్నాము? మెంతుకూర నువ్వుపప్పు పచ్చడి. మెంతుకూర నువ్వుపప్పు పచ్చడి. నేనైతే బయటికి వెళ్ళాను గాయస్. ఇవాళ సాయంత్రం అలా బయటికి వెళ్తే 2 మెంతుకూర కట్టలు తెచ్చాను అనమాట. సో కట్ట వచ్చేసి 20 రూపాయలు తీసుకున్నారు. ఇవి 2 కట్టలు. ఏం చేసాం మమ్మీ మెంతుకూర కట్టలు? మనం ఇలా కోసుకుని లేతగా ఉన్నదంతా కోసుకుని కాడలు తీసేసి లేతగా ఉన్నది కోసుకుని కడుక్కుని శుభ్రంగా ఓ పళ్ళెంలో పెట్టుకున్నాం. 2 సార్లు వాష్ చేసాము. 3 సార్లు వాష్ చేసాను. మట్టి ఉంది కదా. 3 సార్లు వాష్ చేసి మా మమ్మీ ఇలా పెట్టారనమాట. మీరు ఇలా కట్ చేసుకోవాలి నీట్గా. సో ఇప్పుడు ఏంటంటే మనం పచ్చడి చేస్తాం. స్టవ్ వెలిగించుకున్నాను ఫ్రెండ్స్. ఓకే మమ్మీ. కళాయి పెట్టాను. ఆయిల్ పోసుకుందాం. ఓకే ఆయిల్ పోసుకుందాము. కావాల్సినంత ఆయిల్. కావాల్సినంత ఆయిల్ పోసుకుని ఎస్ కావాల్సిన ఐటమ్స్ చెప్పనా ఫస్ట్? మమ్మీ. ఆయిల్, మెంతుకూర, ఓకే, ఎండుమిర్చి, ఓకే, నువ్వుపప్పు, మినప్పప్పు, జీలకర్ర, సాల్ట్. ఎస్. మళ్ళీ దీనికి పోపులు వేరేగా చెప్తాను. పోపు వేరేగా పెడతాం పచ్చడి. ఫస్ట్ వేగించుకుందాం. ఓకే మమ్మీ. మంట తగ్గించాలి చూడు మమ్మీ. మంట తగ్గించుకుందాం. ఫస్ట్ హై ఫ్లేమ్ పెట్టాము కళాయి వేడవ్వాలని చెప్పేసి. మినపప్పు జీలకర్ర ఫ్రై చేసుకోవాలి. నువ్వుపప్పు త్వరగా ఫ్రై అయిపోద్ది. లాస్ట్ లో ఒకసారి అలా వేడి మీద వేసి తీసేయడమే కదా మమ్మీ. అంతే అమ్మా. మినపప్పు వేగనిద్దాం. అప్పుడు జీలకర్ర సగం వేగాక అప్పుడు వేద్దాం. ఓకే మమ్మీ. అలా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఫ్రై చేసుకోవాలి. కొంచెం లైట్ బ్రౌన్ కలర్ రావాలి దోరగా. ఏమమ్మీ? దోరగా బిస్కెట్ కలర్ వచ్చాక ఆఫ్ చేసేసుకుందాం. ఇది తీసేసుకుందాం. ఓకే. జీలకర్ర వేసుకుందాం. ఓకే మమ్మీ. జీలకర్ర ఒక 2 టేబుల్ స్పూన్స్. ఒక పెద్ద టేబుల్ స్పూనా? ఒక పెద్ద స్పూన్ వేసుకుందాం. పెద్దదైతే ఒక స్పూన్. మినపప్పు ఎంత మమ్మీ? ఇందులో ఇది కూడా వేసేసుకుందాం. నువ్వుపప్పు. ఓకే నువ్వుపప్పు కూడానా? నువ్వుపప్పు కూడా వేస్తాను గైస్. ఒకసారి అలా దోరగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేద్దాం. ఎక్కువ చేయకూడదు కదా మమ్మీ. దోర ఇది కూడా బిస్కెట్ కలర్ రావాలి. నువ్వుపప్పు కూడా అప్పుడే ఉన్నది కదా బిస్కెట్ కలర్. బిస్కెట్ కలర్ గోల్డెన్ బ్రౌన్ లో. మినపప్పు సగం వేగాక మనం అవన్నీ వేసుకున్నాం. జీలకర్ర నువ్వుపప్పు అలా సరిపోద్ది మమ్మీ. అలా సరిపోద్ది. మినపప్పు వేగేటప్పటికి ఇది ఫ్రై అవుతుంది గాయస్. ఆకు చూసారా చాలా ఫ్రెష్ గా ఉంది. సో మేము ఏంటంటే నిల్వ చేయలేదు. ఇది ఏంటంటే ఫ్రెష్ గా కొన్ని తెచ్చాను 40 రూపాయలు పెట్టి. 2 కట్టలు కోసేసాం అన్నమాట. ఎందుకంటే మా అమ్మకి హెల్ప్ చేశాను. సగం ఆకు నేను కోసేసాను, మిగతాదంతా మా అమ్మ కోసేసింది అనమాట. సో ఫ్రెష్ గా చేసుకుంటేనే బాగుంటది కదా మమ్మీ ఆకు. అవునమ్మా. ఫ్రెష్ గా చేసుకోవాలి. అలాగా ఇలా ఫ్రెష్ గా చేసుకుంటే రుచిగా ఉంటది. ఇదేంటంటే లేకపోతే ఆరిపోయి ఎండిపోయినప్పుడు చేసుకోకూడదు. అందులో ఇంకేముంటది? ఇంక విటమిన్స్ ఏముంటాయి. ఇలా చేసేసుకోవాలి. ఇది ఒకసారి ఫ్రై అవనిద్దాం. దోర రంగు వచ్చేసింది ఫ్రెండ్స్. ఇంక తీసేసుకుందాం మమ్మీలు. ప్లేట్ లోకి తీసేసుకుందాం. మంట తగ్గించి. ఓకే, లేకపోతే లోపల మాడిపోతాయి. ప్లేట్ లోకి తీసేసుకుందాం. ఆఫ్ చేసేసుకుందాం స్టవ్. ఒకసారి చూసారా ఎలా దోర రంగు వచ్చిందో? అలా దోర రంగు రావాలి మమ్మీ. అలా దోర రంగు రావాలి. కమ్మగా ఉంటది. స్మెల్ వస్తుందమ్మా. స్మెల్ మంచి స్మెల్ వస్తుంది. ఎప్పుడైనా మినపప్పు జీలకర్ర ఫ్రై అయితే మంచి స్మెల్ వస్తుంది. స్మెల్. దీనికి తోడు మళ్ళీ నువ్వుపప్పు కూడా బాగుంటుంది ఫ్లేవర్. ఇలా తీసేసుకున్నాం ఫ్రెండ్స్. వేగించుకున్న తర్వాత ఇలా పక్కన పెట్టుకుందాం. అవి అలా కూల్ అవుతాయి, చల్లారితే. అలాగే మనం మిరపకాయలు వేయించేసుకుంటాం. మిరపకాయలు ఇవి కూడా బాగా దోరగా వేయించుకుని. ఇంకా నూనె పోయి అవసరం లేదు కదా. నూనె అక్కర్లేదు. ముందు పోసిన ఆయిల్ సరిపోతుంది. అంటే మాడిపోతాయని వేరేగా వేస్తున్నాం మమ్మీ. అవును మమ్మీ, మిర్చి మాడిపోతాయి. వేరేగా వేయించుకోవడమే మంచిది. అందుకే ఇలా వేయాలి. గైస్ నాకు ఈ ఆకుకూరలు పచ్చళ్ళు అంటే చాలా ఇష్టం. మెంతికూర, కొత్తిమీర, కరివేపాకు. ఇంకేం చేసుకుంటాం మమ్మీ? టమాటా పచ్చడి. ఆకుకూరలు ఇంకేం చేస్తాం? మెంతికూర, కరివేపాకు, కొత్తిమీర.
మళ్ళీ పుదీనా నువ్వు చేస్తావు, నేను చెయ్యి. పుదీనా ఎక్కువ మనం చేసుకోవాలి. కరివేపాకు, మెంతికూర, కరివేపాకు, కొత్తిమీర ఎక్కువ. అదే టమాటా పచ్చడి ఇన్స్టెంట్ గా చేసుకుంటే అది తక్కువ. ఆకుకూరలు అంటే ఈ మూడే. సో ఆకుకూరలు 3 గాయస్. సో ఇప్పుడు ఏంటంటే డిన్నర్ లోకి మెంతికూర పచ్చడి చేయమన్నాను అమ్మని. రైస్ వండేసారు, ఇంకా పచ్చడి ఒకటే మిగిలింది అనమాట. పచ్చడి కూడా తయారీ అయిపోతే ఇంకా భోజనం చేసేస్తాం. మెంతికూర పచ్చడి. మెంతికూర పచ్చడి చాలా రోజులైంది ఇంట్లో ఆకుకూర పచ్చడి చేసి కదా మమ్మీ. అవునమ్మా. ఈ మధ్యన ఏంటంటే ఆవకాయలు ఎక్కువ తినేస్తున్నాము. ఇంకా చేసేసింది, ఇంకా ఆవకాయలు తినడం వల్ల ఏంటంటే ఇంకా ఆకుకూర వైపు మళ్ళలేదు. మళ్ళీ తెచ్చాను, ఫ్రెష్ గానే చేసామన్నాను. నాకు ఏంటంటే ఆకుకూర ఫ్రెష్ గా చేస్తేనే ఇష్టం, చాలా ఇష్టం మా గౌరీ. నిల్వ ఉంచేస్తే నాకు నచ్చదు అసలు. ఇలా ఫ్రెష్ గా చేసి అందుకే మా అమ్మ దగ్గరే ఉండి చేయించున్నాను. ఎమ్మీగా తింటది ఇలా ఫ్రెష్ గా చేస్తే మా గౌరీ. ఎస్ మమ్మీ. ఇంకా ఫ్రై అవ్వాలా? అయిపోయినట్టున్నాయి మమ్మీ. ఇంకొకసారి ఇంకా ఒక 5 నిమిషాలు అవ్వాలి. ఓకే, కొంచెం అలా రంగు మారాలి. 5 నిమిషాలు పడుతుంది. అయితే రుచి ఉండదు, కమ్మదనం రాదు. ఫ్రై అయితేనే రుచి. కమ్మగా ఉంటాయి. ఎన్నాళ్ళు ఉంటుంది మమ్మీ పచ్చడి? ఒక 5 రోజులు ఉంటుందా, వారం ఉంటుందా? 5 రోజులు ఉంటుంది మమ్మీ. వాటర్ అయ్యి పోయకుండా జాగ్రత్తగా మిక్సీ పట్టుకుంటే 5 రోజులు ఉంటుంది. వాటర్ పోయకుండా మిక్సీ పడితే సరిపోద్దా మమ్మీ? థిక్నెస్ గట్టిగా ఉంటదేమో. ఇందులో పడతాం కదా, ఇందులో వాటర్ పోస్తాం, ఇందులో ఏమో తగ్గించేయాలి, పోయకూడదు. ఇందులో వాటర్ ఉంటది కదా ఆల్రెడీ. అవును మమ్మీ. ఆకులో తాజాగా చేసుకుంటున్నాం కదమ్మా, వాటర్ ఆరిపోకుండా చేసుకుంటున్నాం. ఎలాగో ఇంట్లో టిఫిన్ లోకి తింటాం, మధ్యాహ్నం భోజనంలో వడ్డించుకుంటాం. ఒక ముద్ద దోశల్లో నంచుకోవచ్చు, ఇడ్లీలో నంచుకోవచ్చు, మెనపట్లో మళ్ళీ చపాతి అన్నింటిలో రైస్ లో తినొచ్చు. రైస్ లో చాలా బాగుంటది. ఆఫ్ చేసుకుందాం. మిరపకాయలు అయితే ఫ్రై అయిపోయినాయి. సేమ్ ప్లేట్ లోకి తీసేద్దాం. సేమ్ ప్లేట్ లోకి తీసేద్దాం. ఎండుమిర్చి కూడా తీసేసుకోవాలి. అలా తీసేసుకుందాం. ఈ మిశ్రమంలో తీసేసుకుందాం. ఎస్ మమ్మీ. గ్యాస్ ఆఫ్ చేస్తావా? ఆఫ్ చేస్తా, లేదంటే తీసి గ్యాప్ లో మాడిపోతాయి. ఆల్రెడీ కడాయి హీట్ ఉంది కాబట్టి. అవునమ్మా. అయిపోయింది. మిర్చి కూడా తీసే. ఘాట్ వస్తుంది మిర్చి. ఇవైతే ఫ్రై చేసేసుకుందాం. నెక్స్ట్ మళ్ళీ గ్యాస్ కొద్దిగా స్టవ్ వెలిగించుకుని, అంటే మాడిపోతాయని ఆఫ్ చేస్తున్నాను. అవును, మళ్ళీ మాడిపోతాయి. కొంచెం ఆయిల్ పోసుకున్నాం, కొద్దిగా ఆయిల్ పోసుకుని. ఎస్ మమ్మీ. ఘాట్ వస్తుంది చూసావా ఎండుమిరపకాయలు ఫ్రై చేస్తే. ఎస్. ఇప్పుడు మనం 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఇప్పుడు ఆకు ఫ్రై చేసుకోవాలి. ఆకు నీట్గా ఫ్రై చేసుకోవాలి. ఎస్. కొంచెంగా అది దగ్గరికి అయిపోతే కొంచెం అవుతుంది. ఇప్పుడు ఇంత ఆకు కింద కనపడుతుంది. అలా ఆకు మొత్తం పెట్టేసుకోవాలి నీట్గా. ఇలా మనం వాటర్ రాకుండా కడిగిన ఆకు ఇలా తీసుకుని అందులో వేసుకుని ఫ్రై చేసుకోవాలి. కరెక్ట్గా సరిపోయింది మమ్మీ మన కడాయి. కరెక్ట్గా సరిపోయింది. స్లోగా అలా ఉడికిపోయి కిందకి వెళ్ళిపోద్ది మమ్మీ. మంట పెద్దది పెట్టొచ్చా? పెట్టొచ్చు. పెద్దదైనా పెట్టాం మనం. ఫ్లేమ్ కొంచెం పెంచుదాం. ఇలా ఫ్రై అవ్వాలి ఫ్రెండ్స్. కొంచెం ఫ్రై అవుతుంది నెమ్మదిగాను. మంట అందులో ఉన్న ఫస్ట్ వాటర్ బయటకు వస్తాయి. వాటర్ బయటకు వచ్చి అలా ఫ్రై అవుతుంది. దగ్గరికి అయిపోతుంది ఆకు. దగ్గరికి అయిన తర్వాత అప్పుడు మనం ఆఫ్ చేసుకోవాలి దోరగా వేగాక. ఎస్ మమ్మీ. చూసారా ఫ్రెండ్స్ ఎలా వాటర్ వస్తుందో? ఇందులో ఉన్న వాటర్ అంతా ఎంత ఆకేసాం ఎంత అయిపోయింది మరి. అలాగే ఉంటది మరి. ఎంత ఆకైనా ఇలా ఉడికేటప్పటికి అలా అయిపోద్ది. ఇది ఫ్రై అవ్వనివ్వాలి వాటర్ అంతా. వాటర్ అంతా ఆవిరైపోవాలి. అప్పుడు పచ్చడికి రెడీ అయినట్టు. ఎస్. ఫ్రై అయిపోయింది ఆకైతే. వాటర్ అంతా అయిపోయింది. ఇందులో కొద్దిగా చింతపండు ఇలా వేసుకుని కలుపుదాం. కట్టేసుకోవచ్చు మామూలు. గ్యాస్ ఆఫ్ చేసే మమ్మీ. గైస్ ఇలా గ్యాస్ ఆఫ్ చేసేసుకుని ఇంకా ఆకంతా
మనం చల్లారి పెట్టుకోవాలి. ఇప్పుడు చల్లారి పెట్టేసుకోండి కదా మమ్మీ. వన్స్ ఆకు కూడా చల్లారిన తర్వాత ఈ ఆకు అండ్ అలాగే అక్కడ ఉన్న మిర్చి ఈ రెండు కలిపి మిక్సీ పట్టాలి కదా మమ్మీ. అవునమ్మా. వాటర్ పోయాలా? వాటర్ ఇది మిక్సీ పట్టుతాం కదా, అప్పుడు వాటర్ కొద్దిగా పోసుకుని ఆడతాం, అప్పుడు ఇది వేసేసి ఆడేయడమే. ఎస్ గైస్, ఇప్పుడు ఏంటి అంటే ఈ రెండు చల్లారిపోయాక మిక్సీ పట్టేసి పచ్చడితో మీ ముందుకు వస్తాం, అప్పుడు పోపు పెడతాం. ఎస్. చూసారా పచ్చడి అయితే ఇలా మిక్సీ పట్టేసాం. ఇలా ఏ మమ్మీ గైస్ చూసారా, ఇంకో పచ్చడి అయితే మా మమ్మీ ఇలాగా మిక్సీ పట్టేశారు. మీకు చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్ని ఫ్రై చేసాం కదా, కొంచెం వాటర్ పోసుకుని మనం అయితే మిక్సీ ఆడుకుంటే ఇలా వచ్చింది అనమాట. నెక్స్ట్ ఏం చేయాలి మమ్మీ? ఫైనల్ స్టెప్ పోపు. ఎస్, కళాయి పెట్టుకుని కొద్దిగా ఆయిల్ పోసి హీట్ అవుతుంది. ఓకే మమ్మీ. పోపులు ఏం కావాలి? మినపప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి, వెల్లుల్లి. ఓకే మమ్మీ. పోపు పెట్టేసుకుందాం. ఎస్, ఆయిల్ హీట్ అయింది. పచ్చడికి పోపే రుచి. వెనక్కుంది మమ్మీ. ఎస్ మమ్మీ. సో ఇవి కొంచెం దోరగా ఫ్రై అయ్యాక పోపు పెట్టాడు అంతే. పోపు వేగాక కొంచెం దోరగా అయిపోయాక పోపు వేగిపోయినట్టే. పోపు అయితే వేగిపోయింది ఫ్రెండ్స్. ఎస్ మమ్మీ. పోపు ఇందులో వేసేసుకుందాం. ఎస్, పచ్చడిని ఇలా పోపులో వేసేసి కలిపేసాను ఫ్రెండ్స్, బాగుంటదని చెప్పి. అంతే, అయిపోయింది. సో గైస్ ఫైనల్ గా పచ్చడి అయితే రెడీ అయిపోయింది. రైస్ లో కలుపుకొని తింటే చాలా అంటే చాలా బాగుంది. గైస్ ఫైనల్ గా మా మమ్మీ అయితే మెంతికూర పచ్చడి అయితే తయారు చేశారు. మీకైతే చాలా బాగా నచ్చింది అని అయితే నేను అనుకుంటున్నాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటది మెంతికూర పచ్చడి. ఇప్పుడు రైస్ లో తింటాను అనమాట. సో చాలా హెల్తీ రెసిపీ, మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో మా కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి గైస్. మీకు కానీ మా వీడియో నచ్చినట్లయితే మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ అలాగే మా ఛానల్ సత్యగౌరి వ్లాగ్స్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ కూడా ఇలాంటి మంచి మంచి వీడియోస్ మేము ముందుకైతే వచ్చేస్తాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ అవర్ వీడియోస్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్ బాయ్. బాయ్ బాయ్.